పై అధికారుల నుంచి నాకు ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఒక నిందితుడిని పట్టుకోలేకపోతే ఇతనెందుకు పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు? సరే కూర్చో. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? సార్ అది మరి మీడియా వాళ్ళకి ఏ రిపోర్ట్ వెళ్ళకూడదు, అర్థమైందా? సార్ నిన్న ఛానల్స్లో ఏం మాట్లాడారో విన్నారు కదా? విన్నాను సార్. పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీని చించి పారేశారు తెలుసా? నేరస్తుడిని త్వరగా మీరు కస్టడీలోకి తీసుకోవాలి. సార్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నుంచి అలెక్స్ని మార్చడం మంచిదని అనుకుంటున్నాను సార్. ఇక వేరెవరు దీన్ని కరెక్ట్గా చేస్తారనుకుంటున్నారు? సార్ సిఐ ప్రదీప్ కుమార్ కరెక్ట్గా ఉంటారు. సరే, ఓకే, క్యారీ ఆన్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది జాగింగ్కి వచ్చి. ఎక్కడికి వెళ్ళారేంటి? మాతుకుట్టి వాళ్ళ అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు, ఆ విషయంగా వెళ్ళొస్తున్నాం. ఆ కుర్రాడు చిన్న తప్పు చేశాడు. ఏం చేశాడు? పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ న్యూస్ నేను చూశాను. వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధలో ఉన్నారు. ఏం చేయగలం? చాలా మంచి కుర్రాడు. విధి, ఇంకేం చెప్పగలం. ఆ చనిపోయిన స్టీఫెన్ నాకు బాగా తెలుసు. బెంగళూరులో ఉన్న మా ఫ్రెండ్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. కంపెనీ కోసం పనిచేసిన దానికంటే వాడు డ్రగ్స్ మాఫియా కోసం పనిచేసిందే ఎక్కువ. అది తెలిసాక వాడిని కంపెనీ నుంచి తీసేశారు. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు. సైదరలీ, నీకు వాళ్ళు తెలుసా? బెంగళూరు ఫ్లాట్లో వాళ్ళ వైఫ్ చనిపోయిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కొందరేమో వీడే చంపాడని, కొందరేమో తనే ఆత్మహత్య చేసుకుందని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎలాగో ఆ కేసు నుంచి వాడు తప్పించుకున్నాడు. చాలా కష్టం. వాడికి ఎంగల్స్ని వాడుకొని వదిలేయడం అంటే సరదా. మన ఊర్లో చాలా మంది ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అవునవును. సరే, నాకు ఒక బోర్డు మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. ఓకే, see you. సరే సరే. ఆ ఫోన్ తీయొచ్చు కదా జాయ్. హలో. లేదన్నా, ఈరోజు ఆటో తీయలేదు. స్కూల్లో ఒక చిన్న పనుండి అక్కడికి వచ్చాం. మన మాస్టర్ గారి కూతురు అడ్మిషన్ గురించి మాట్లాడడానికి వచ్చాం. ఓకే. ఎవరది? మన మాతుకుట్టి అన్న. ఓకే, చేస్తాను. ఓకే. మీరు చెప్పిన విషయాన్ని న్యూస్లో చూశాను. ఇంకా ఏదో ఒకటి న్యూస్లో రేటింగ్ కోసం రాస్తున్నారు కదా. ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు? తిరువనంతపురం. అక్కడే ఏదైనా ఒక స్కూల్లో మా బిడ్డని చేర్పించాలి. ఇలా సడన్గా ట్రాన్స్ఫర్ చేస్తారని ఊహించలేదు ఫాదర్. ఆఫీస్లో సీల్ వేశాక దాన్ని కలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా దొరుకుతుంది. కరెక్ట్గా చెప్పావు. మాస్టర్, అతను మన సీఏనే కదా? మీరేంటండి ఇటు వచ్చారు? టీసీ తీసుకోవడానికి వచ్చాను. నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. పనిష్మెంట్ ట్రాన్స్ఫర్. కస్టడీలో ఉన్న నేరస్తుడు తప్పించుకుని పారిపోయాడు. సార్ కానీ అది సార్, వాడు తెలియక చేసి ఉంటాడు. నాకు బదులుగా వచ్చిన ఆఫీసర్ చేతికి వాడు చిక్కాడనుకో, వాడి కథ అంతే. సార్, వాడెక్కడా? లొకేట్ చేశారా? ఎస్ సార్. కరెక్ట్ ప్లేస్ మీరు కనిపెట్టగలిగారా? Yes, sir. ఎక్కడా? ఇక్కడే పైన ఉన్నాడు సార్. సార్, ఈ ఏరియా పూర్తిగా నిన్న వెతికి చూసాం సార్. చూద్దాం. ఎటు సార్? ఇటువైపు. మీరు
పోలీసులు నీకు ఆటలు అయిపోయిందా? నా తప్పించుకుంటా నేను చూస్తా. చంపి పడేస్తా నిన్ను. పోలీసులు అంటే ఆటగా ఉంది నీకు. చంపేస్తా నిన్ను. సార్ నిజార్ నీ కొట్టదని చెప్పు. వాడికి ఏదైనా అయితే నేనే సమాధానం చెప్పాలి. సార్ మెడికల్ టెస్ట్కి పంపించి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టండి. సార్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనే తప్పు చేయలేదు సార్. మరెందుకు తప్పించుకు తిరుగుతున్నావు? సార్ మాస్టర్ లోపల ఉన్నారా? లోపలే ఉన్నారు. ఇప్పుడు చూడు ఎలా వేస్తారో. మాస్టర్, జోజీని మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు. రేయ్, మర్యాదగా నడుచుకో. థ్యాంక్ యూ. మమ్మీ మీరు వచ్చి చాలాసేపు అవుతుందా? ఇప్పుడేమో వచ్చాను. నిజార్, మేడం ఏమైంది? వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. 2 రోజులు ట్రీట్మెంట్లో ఉండాలంట. జాగ్రత్తగా చూసుకోండి. సర్వేలెన్స్ డ్యూటీ కోసం మనుషులను అపాయింట్ చేశాం మేడం. సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్ మేడం. వెళ్దామా? ఒక కూల్ డ్రింక్ కొని ఆ కుట్లో కూడా అడిగి చూద్దాం. కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి బాబు. కూలింగ్ లేకపోయినా పర్లేదా? అవును, ఈ వకీల్ బాబు ఇల్లు ఎక్కడుంది? ఆ బ్యాంక్ వెనకాల, అక్కడి నుంచి 3వ ఇల్లు. మీరు జోజీ వాళ్ళ ఫాదర్ కదా? అవును. మీకు జోజీ తెలుసా? తెలుసు. జోజీ కేసులని నేనే చూస్తున్నానుగా. మీరేంటి ఇక్కడ?
జోజీ కేసు విషయంగా వకీల్ని చూద్దామని వచ్చాం. సరే చూసారా? ఇంకా లేదు. వకీల్ బాబునే చూడాలి. మీకు తెలుసా? తెలుసు, కానీ తనకంటే మంచి వకీల్ బోగనే. తను టేకప్ చేసిన కేసులు ఏది ఓడిపోలేదు. ఆ వకీల్తో మా కోసం మీరు మాట్లాడగలరా? షూర్.